ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. విమానాల్లో ప్రయాణిస్తే ఏజ్ స్లోగా పెరుగుతుందా? ఈ విషయం అర్థం కావాలంటే ముందుగా టైం అందరికీ ఒకేలా గడుస్తుందా? టైం పై ఎలాంటి విషయాలు ప్రభావితం చేస్తాయి అనేది మీరు తెలుసుకోవాలి. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీతో ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. తెలుగులో దీన్నే సాపేక్షత సిద్ధాంతంగా పిలుస్తాం. ఈ థియరీ ప్రకారం టైం అందరికీ ఒకేలా పనిచేయదు. స్పీడ్, గ్రావిటీ వంటి అంశాలపై ఆధారపడి సమయం ఒక్కొక్కరికి ఒక్కోలా గడుస్తుంది. హై స్పీడ్ వద్ద ఎక్కువ గ్రావిటీ ఉన్న చోట టైం స్లోగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే సాధారణ వ్యక్తికి, అత్యంత వేగంతో ప్రయాణించే వ్యక్తికి సమయాలు వేరువేరుగా ఉంటాయి. అలాగే ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో పోలిస్తే టైం లేట్ గా గడుస్తుంది. ఈ విషయాన్ని ప్రూవ్ చేయడానికి 1971లో అమెరికాకు చెందిన హాఫెలే, కింటింగ్ అనే శాస్త్రవేత్తలు ఓ ప్రయోగం చేశారు. ఒకే సమయాన్ని సూచించే 2 అటామిక్ క్లాక్లను ఇందుకోసం ఉపయోగించారు. ఈ గడియారాలు టైంలో నానో సెకండ్ ని కూడా గుర్తిస్తాయి. ఒక సెకండ్ ను 100 కోట్ల భాగాలుగా విభజిస్తే అందులో ఒక భాగమే ఈ నానో సెకండ్. ఒక అటామిక్ క్లాక్ ను విమానంలో పెట్టి మరో క్లాక్ ను ల్యాబ్ లో పెట్టారు. ఆ తర్వాత అటామిక్ క్లాక్ ఉన్న విమానం అత్యంత వేగంతో ముందుకు వెస్ట్ నుంచి ఈస్ట్ కు, ఆ తర్వాత ఈస్ట్ నుంచి వెస్ట్ కు ప్రపంచం మొత్తం ట్రావెల్ చేసి చివరకు ల్యాబ్ వద్దకు చేరుకుంది. తూర్పు వైపు వెళ్తున్నప్పుడు మొత్తం 12 గంటలకు గాను విమానంలోని క్లాక్ భూమిపై ఉన్న క్లాక్ కంటే 59 నానో సెకండ్లు తక్కువ చూపించింది. ఈ లెక్కన స్పీడ్ ప్రభావం వల్ల టైం స్లో అయ్యింది. ఇక పడమర వైపు వెళ్ళినప్పుడు విమానంలోని క్లాక్ భూమిపై ఉన్న క్లాక్ కంటే 273 నానో సెకండ్లు ఎక్కువ. దీని ప్రకారం గురుత్వాకర్షణ ప్రభావం తగ్గి టైం వేగంగా పనిచేసింది. ఇక మనం మొదటిగా వేసుకున్న ప్రశ్న వద్దకు వద్దాం. విమానంలో ప్రయాణిస్తే ఏజ్ స్లోగా పెరుగుతుందా? దానికి సమాధానం అవును. కానీ అది మీరు ప్రయాణించే వేగం, ఎత్తు, దిశపై ఆధారపడి ఉంటుంది. అత్యంత వేగంతో వెళ్తున్నప్పుడు టైం స్లో అవుతుంది. కానీ భూమికి దూరంగా వెళ్ళినప్పుడు తక్కువ గ్రావిటీ వల్ల టైం వేగంగా గడుస్తుంది. చివరిగా టైం స్లోగా గడవడం వల్ల వయసులో వచ్చే మార్పు అతి స్వల్పంగా ఉంటుంది. దీనిని సాధారణంగా గుర్తించలేము.